వెళ్తున్నాం అనేది మాత్రం సార్ ఎందుకు మేము మాట్లాడుతున్నామంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కమిటీ మీరు అదే పౌరులుగా రెస్పాన్సిబిలిటీ మీరు మాకు ఇవ్వాలా, మేము కూడా అంతే గౌరవంగా మా ఊరి గౌరవాన్ని కాపాడుకోవాలి. ఎవరి మీద ఎవరికి అనుమానాలు లేకుండా మేము అడుగుతున్నాం. అమ్మా మేడం గారు, ఈ కమిటీ వస్తున్నట్టు ప్రభుత్వ యంత్రాంగానికి తప్ప లేదు వేంపేట గ్రామంలో ఉన్న ఒకరిద్దరు పెద్ద మనుషులకు తప్ప ఎవరికి తెలియదు. మరి ఈ కమిటీని ఇంకొక చోట కూర్చోబెట్టాలని చెప్పేసి ఇంకొక చోట చేయడం జరిగింది. అది ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? మైక్ తీసుకోండి. 320 గతంలో కూడా కలెక్టర్ గారే వచ్చారు, ఇక్కడే పక్కనే వేయించాము. అదే విధంగానే పక్కనే వేయించమని చెప్పాను. వీళ్ళు ఉదయం లేదు ఎక్కువ స్పేసియస్ గా ఉంది అక్కడ అనేసి ఉదయం అక్కడ వేయడం జరిగింది. వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు వేశారు. సార్ ఇరిగేషన్ వాళ్ళు, మీ ఇరిగేషన్ వాళ్ళకి ఆ చైర్స్ టెంట్లు శామియానా ఎవరు సప్లై చేస్తారు? మా డిఈ గారిని చేయమని చెప్పాను. మా ఫండ్స్ నుంచి, ఇరిగేషన్ ఫండ్స్ నుంచి వాళ్ళు చేస్తారు. భూపాల్ రెడ్డి అనే వ్యక్తి మీకు సంబంధించిన వ్యక్తి అక్కడ ఉన్నాడు చూడు, ఎన్నికలు ఉన్నాడు చూడు, కార్లో దిగినాడు ఇది వరకు అక్కడ ఉన్నాడు. తిమ్మేసారి ఎన్నికలు ఉండే చూడు, తిమ్మేసారి ఎన్నికలు ఉండే చూడు. డిపార్ట్మెంట్ వాళ్ళు చైర్స్ శామియానాలు పంపిస్తే పవర్ ప్లాంట్ యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తులు ఎందుకు ఆడ మెయింటెనెన్స్ చేస్తున్నారు? సార్ మా దయచేసి మీరు ఏమన్నా కొంచెం సరి చేయండి, వాళ్ళు అల్లుతున్నారు. మేము అర్థం చేయించడానికి మాత్రమే మిమ్మల్ని అవును సార్. మరి ఇది ఒక చిన్న సందర్భం మాత్రమే. ఎందుకు గుర్తు చేస్తున్నామంటే ఒక జాతీయ స్థాయి కమిషన్ ఏర్పాటు చేసిన ఒక కమిటీ ఒక గ్రామాన్ని సందర్శిస్తుంటే యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు కమిటీలు, ప్రభుత్వ అధికారులు అక్కడికి పోవాలని చెప్పి. మరి అది సమంజసమా కాదా అనేది గౌరవ ఉద్యోగులకే వదిలేస్తున్నాము. అయితే ఇప్పుడు గ్రామస్తునిగా వచ్చిన యంత్రాంగానికి, కమిటీలోని మిగతా సభ్యులకు నా విన్నపం ఏంటంటే, పవర్ ప్లాంట్ నిర్మాణం అనేది ఈ ఊరి గ్రామ ప్రజలు ముక్త కంఠంతో 2011 సంవత్సరం ఆగస్టు 5వ తేదీ నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. రకరకాల మార్గాల్లో ఈ రోజు వరకు కూడా రికార్డ్ చేసుకున్నారు. 2011 ఆగస్టు 5వ తేదీ నుంచి రకరకాల మార్గాల ద్వారా, అంటే గ్రామస్తులకు తెలిసిన పలు రీతుల ద్వారా యాజమాన్యం ఈ గ్రామానికి పనిచేయడానికి వచ్చిన ప్రతి సందర్భంలో వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఈ వ్యతిరేకించిన ప్రతి సందర్భంలో కూడా యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం, మళ్ళీ పోలీసు ఫోర్స్ తీసుకొని రావడం, మళ్ళీ కొంత పనులు చేసుకోవడం. ఏ పనులు చేస్తున్నారో లేదో కానీ గ్రామంలో అయితే పోలీసు ఫోర్స్తో ఇచ్చేయడం జరుగుతుంది. అయితే ఏ రోజు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ గ్రామ ప్రజలను ఇబ్బంది పెట్టలేదు. ఫోర్సు వాళ్ళకి ఫోర్స్ రూపంలోనే వస్తుంది. అయితే ఎన్ని సందర్భాలు దాదాపు 5-6 సంవత్సరాల నుంచి కూడా గ్రామ ప్రజలు రకరకాల రీతుల్లో దీన్ని వ్యతిరేకిస్తూ ఉంటే సాక్షాత్తు లాస్ట్ గవర్నమెంట్ లో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాస్ ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగితే కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా దీన్ని వ్యతిరేకించడం జరిగింది ఇదే ప్లేస్ లో. మళ్ళీ తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ సుదర్శన్ రెడ్డి గారు, ఆ రోజున్న ఎస్పీ గారు, వాళ్ళు ఒకసారి వచ్చి ప్రజాభిప్రాయ సేకరణ పెడితే కూడా వ్యతిరేకించడం జరిగింది. అట్లే అదే జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు గ్రామ పెద్దలను దాదాపు ఒక 20-30 మందిని కలెక్టర్ ఛాంబర్కు పిలిచి అక్కడ కూర్చోబెట్టి ఏదో గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే క్రమంలో ఆలోచన చేయండి అంటే కూడా గ్రామస్తులు ఏకగ్రీవంగా దాన్ని వ్యతిరేకించడం జరిగింది. తర్వాత ఇదే ఏరాస్ ప్రతాప్ రెడ్డి గారు గ్రామానికి సంబంధించిన ఒక 50-60 మంది గ్రామ పెద్దల్ని హైదరాబాద్ పిలిపించుకుంటే ఆయన ఇంట్లో, ఏరాస్ ప్రతాప్ రెడ్డి గారి ఇంట్లో ఆయన కాళ్ళు పట్టుకుని కూడా అడిగినారు, అయ్యా మా గ్రామాన్ని వదిలిపెట్టేసి నువ్వు దూరంగా వెళ్ళి కట్టుకో, మేము నీకు రుణపడి ఉన్నాం, నువ్వు మాకు రుణపడి ఉన్నాం,
ఎందుకంటే స్థానిక ప్రజాప్రతినిధిగా నిన్ను మేము ఎన్నుకున్నాము. మరి మా ప్రజాప్రతినిధిగా మా భోగాగులు చూసుకోవాల్సిన అవసరం నీకుంది. పవర్ ప్లాంట్ని ఎత్తేసుకో ఊర్లో అని చెప్పేసి కాళ్ళకి మొక్కినారైతే. మరి ఆ రోజు ఆయన నిజంగా గ్రామానికి ఇబ్బంది అయితే నేను ఎత్తేసుకుంటలేని ఒక మాట ఇవ్వడం జరిగింది. ఎత్తేసుకోలేదు. సరే 2014 నవంబర్ జూలై 9వ తేదీన గ్రామ ప్రజలంతా కలిసి ఒక గ్రీవెన్స్ డే నాడు గ్రామ ప్రజలంతా దాదాపు ఇంచుమించు ఒక 1000 మంది కర్నూలుకి ర్యాలీగా వెళ్ళి కలెక్టరేట్ ముందు కలెక్టర్ సుదర్శన్ రెడ్డి గారి ముందు మా నిరసన తెలపడం జరిగింది. ఆయన ఆ రోజు మాకు ఇచ్చిన మాట ఏంటంటే ఇది రికార్డెడ్ కూడా అయింది. మరి ప్రభుత్వం ఈ కమిటీ అనుకుంటే ఆ రికార్డును కూడా బయటకు తీసుకుంటాం. నేను రద్దు చేస్తున్నాను. మీరు కొత్తగా ఎన్నికైన గ్రామ పంచాయతీ కార్యవర్గం నుంచి మళ్ళీ దాన్ని వ్యతిరేకిస్తూ ఒక తీర్మానాన్ని తీసుకురండి. ఆ తీర్మానాన్ని బేస్ చేసుకుని నేను రద్దు చేస్తున్నాను, మీకు మాట ఇస్తున్నానని చెప్పేసి దాదాపు 10-15 మంది ప్రజా సంఘాల మేధావులు ఉన్నారు, ఇంటెలిజెన్స్ సంబంధించిన ఉద్యోగస్తులు ఉన్నారు. అది రికార్డ్ చేయడం కూడా జరిగింది. సరే ఆ తర్వాత కూడా మరి రద్దు కాలేదు. కారణాలు ఏమో తెలియదు. ఈ కలెక్టర్ ఇప్పుడు వచ్చిన విజయమోహన్ సార్ గారు కలెక్టర్ వచ్చిన తర్వాత మేము వెళ్ళి క్యాజువల్గా గ్రీవెన్స్ డే నాడు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి నెట్టించేసినాడు బయటికి. సరే రేపేంట్లో ఇట్లా హైడ్రో పవర్ ప్లాంట్ కట్టాలనుకుంటున్నారు, అది గ్రామం మధ్యలో ఉంది. అది కట్టడం ద్వారా మాకు కొంత స్వేచ్ఛను కోల్పోతాము, మా జీవన ప్రమాణాలు దెబ్బతింటాయి. అంటే మాకు సంబంధించి మా పూర్వీకుల నుంచి మాకు ఈ రోజు వరకు అందినేది మళ్ళీ మా భవిష్యత్ తరాలకు మేము అందియలేకపోతాం ఆ న్యాచురాలిటీని. దయచేసి ఆ పవర్ ప్లాంట్ అనేది గ్రామం నాటి మధ్యలో వద్దు, ఎక్కడన్నా దూరంగా ఊరికి ఒక 2 కిలోమీటర్ల కింది వైపున కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు, డెవలప్మెంట్ మేము అడ్డుకోము అని చెప్పేసి. ఎందుకని ఏమనుకున్నాడో కానీ మీరు అభివృద్ధి నిరోధకులు అని చెప్పేసి దొబ్బేసినాడు. ఇట్లా పోలీసులు పెట్టేసి నెట్టించేసినాడు. మేమేమనుకోలేదు. ఆ తర్వాత ఒక సందర్భంలో రావెల కిషోర్ బాబు గారు మన కర్నూలు జిల్లాకు రావడం జరిగింది. ఆయన కలవడానికి వెళ్ళి కలెక్టర్ గారితో కలిసినారు. ఆ రోజు కూడా ఏం మాట్లాడలేదు. కలెక్టర్ గారు ఏమన్నారంటే, ఓహో దళితులా మీరు, మీ కాలనీకి ఏదైనా నష్టం జరిగితే నష్టపరిహారం కట్టిస్తుంది.